ఒకే ఉద్యోగం నోటిఫికేషన్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం అక్కడక్కడ మనం చూస్తుంటాం. అటువంటి ఘటనే మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఒకే ఉద్యోగ నోటిఫికేషన్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ వార్త వినగానే మీరందరూ కూడా అన్నా తమ్ముడికో అక్కా చెల్లికో వచ్చింటుందంటూ అందరూ కూడా అంచనా వేసుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఉద్యోగం సాధించింది వేలు పట్టుకొని ఓనమాలు దిద్దించిన తండ్రి భుజాలపై ఎక్కి పాఠశాలకు వెళ్ళిన తనయుడికి, ఇద్దరికీ కూడా ఒకే ఉద్యోగ నోటిఫికేషన్లో ఉద్యోగాలు రావడం పూర్తిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ ఉద్యోగాలు సాధించిన తండ్రి కొడుకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించాం. ఏంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు, ఏంటనే విషయాల్ని వారి మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ నమస్తే, ముందుగా డబుల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. సార్ ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుంచి మీరు ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు? ఇప్పుడు మీ కుమారుతో పాటు మీకు ఇద్దరికి ఒకేసారి ఉద్యోగం రావడం ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను అనుకున్న లక్ష్యం, అది జీవిత లక్ష్యము నెరవేరింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది చాలా పూర్ ఫ్యామిలీ. నారాయణపేట జిల్లాలో మరికెల్ మండలంలో చిన్న కుగ్రామం రాకుండా, ఆ విలేజ్లో ఎడ్యుకేషన్ కూడా కొంచెం తక్కువని. అలాంటి పరిస్థితుల్లో మా నాయన కులవృత్తి చేసుకుంటూ, మా అమ్మ కూలి చేసుకుంటూ నన్ను చదివించిండ్రు. నేను కూడా వాళ్ళ ఆశలను ఒమ్ము చేయకుండా 6వ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిసర గ్రామం బండ్రవల్లి రాకొండ ప్రాంతంలో చదివినాను. హై స్కూల్ విద్యాభ్యాసం మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో చదివినాను. డిగ్రీ కూడా మహబూబ్నగర్లోనే, ఇంటర్ మహబూబ్నగర్లోనే చేయడం జరిగింది. అయితే అప్పటికే మా కుటుంబం చాలా పేదరికంలో, కడు దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక పూట తిండికి లేనటువంటి పరిస్థితులు. ఆ కులవృత్తులు చేస్తే గ్రామాల్లో మీకు తెలియంది ఏముంది, ఏదో వచ్చే ఇంత వడ్లు అవి ఇవి పెట్టేటటువంటి పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితుల్లో నేను 6th క్లాస్లోనే ఒక ఆలోచన వచ్చింది నాకు. మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు. అప్పటికే మా తమ్ముళ్ళు ఇద్దరు, మాది ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. ఆ ఫ్యామిలీకి తినడానికి తిండి లేని పరిస్థితులు. నేను కొంచెం అప్పుడే ఎందుకో ఒక ఆలోచన, ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి, నా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకుపోవాలి అనేటటువంటి ఆలోచన నాకు చిన్నప్పుడే వచ్చింది. ఆ లక్ష్యాన్ని అదే విధంగా ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాను. ఆ ప్రయాణంలో నా తమ్ముళ్ళని డెవలప్ చేయాలి, నా కుటుంబాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన మీద నేను 1998లో వివాహం జరిగింది. జడ్చెల్ల నా భార్యది. ఆమె అప్పుడు జాబ్ లేదు, ఆమె కూడా డిగ్రీ హోల్డరు, టీపీటీ చేసి ఉండే, తెలుగు పండి ట్రైనింగ్ చేసి ఉండే. ఆమెని వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత 2003 డిఎస్సిలో ఆమెకు కూడా నేను చాలా మోటివేట్ చేసిన. పరిస్థితులు బాగాలేవు, గడ్డు కాలం, ఎలాగైనా ఉద్యోగం సాధించాలి, ఉద్యోగం సాధించి మా తమ్ముళ్ళు మేము అందరం కూడా డెవలప్ అవుతాం. అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి ఆమెకు జాబ్ వస్తే కొంచెం ఆర్థికంగా నిలదొక్కుంటామనే ఉద్దేశంతో ఆమెను చాలా మోటివేట్ చేయడం జరిగింది. ఆ మోటివేషను ఆమె బాగా స్వీకరించి నేను చెప్పినటువంటి విధానంలోనే ఆమె సక్సెస్ అయ్యి ఆమె 2003 డిఎస్సిలో కొట్టడం జరిగింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మేము ఆమెను వివాహం చేసుకున్నాక జడ్చెలకు రావడం జరిగింది. ఆమె జాబ్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత మా తమ్ముళ్ళు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేటటువంటి ఆలోచన తీసుకుని మా పెద్ద తమ్మునికి 1999లో ఇక్కడనే జడ్చెలలో ఒక షాపు పెట్టేయడం జరిగింది, సెలూన్ షాపు. ఆ సెలూన్ షాపు నిర్వహించుకుంటూ ఆయన కూడా ఈరోజు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగిండు. అదేవిధంగా చిన్న తమ్మిని కూడా 7th క్లాసు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది, వాళ్ళ వదినమ్మ తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా మా కుటుంబాన్ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి చిన్న తమ్మిని కూడా బాగా చదివించడం, ఆయన బీఈడీ చేయడం, టీటీసీ చేయడం, ఆ తర్వాత ఆయన కూడా 2008 డిఎస్సిలో జాబ్ కొట్టడం మాకు ఇంకా చాలా ఆనందమైంది. అంటే ఇప్పుడు మొత్తానికి మీ ఇద్దరితో కలిపితే మీ ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది టీచర్లు ఉన్నారు? ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే 4 టీచర్లము, ఒక ఏడబ్ల్యూ, మొత్తం 5 ఉద్యోగస్తులం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు. మీ మేడం ఏం చదువుకుంది, ఎప్పుడు ఉద్యోగం సాధించింది? మా మేడం కూడా నా మాదిరిగానే ఎంఏ బీఈడీ చేసింది. ఆమె
3 డిఎస్సిలో జాబ్ సాధించింది. అంటే మీ కుటుంబంలో ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి పరిస్థితి. మీ అబ్బాయి కూడా ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యాయ పోస్ట్ కోసమే ప్రిపేర్ అవుతున్నాడు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని తను ఈ కోర్స్ చేశాడా? బీఈడీ కావచ్చు ఇదంతా, లేకపోతే ఏంటి తనకి ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు? తనకు ఇంట్రెస్ట్ లేదు, అయితే వాళ్ళ మమ్మీకి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకటి వాళ్ళని ఒకటి క్రమశిక్షణతో పెంచి మోరల్ వాల్యూస్ నేర్పించి సమాజంలో ఈ విధంగా ఉండాలని నాన్న, ఎంఏ బీఈడీ చేసిన నేను ఒక నిరుద్యోగిగా ఉన్నా, రోల్ మోడల్గా ఉన్నా, నాలాగా మీరు కారాదు నాన్న అనే ఉద్దేశంతో వాళ్ళకి చిన్నప్పటి నుండే బేసిక్గా ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని వాళ్ళకి చిన్నప్పటి నుండే వాళ్ళ మెదడులో నాటిన సార్. అది బాగా నాకు వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి విషయాలు వినడము, నేర్చుకోవడం, చదవడం అన్నీ ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు మా కుటుంబ నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకోవడం, నేను చెప్పిన మాటలన్నీ వాళ్ళు స్వీకరించడం, నా మోటివేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఆ విధంగా బీఎస్సీ కంప్లీట్ చేయడం జరిగింది పెద్దబాబు. బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్ళిండు. ఎన్నో వైఫల్యాలు ఎదురైనాయి ఆయనకు. అయినప్పటికీ కూడా ఆయన నిరంతరం కృషి చేస్తే ఏదో ఒక రోజు నీవు సాధిస్తున్నానా, చదువుతూనే ఉండు, ఖచ్చితంగా నీవు ఏదో ఒక రోజు జీవితంలో సక్సెస్ అవుతావు అనేటటువంటి మాట చెప్పిన. అదే తరుణంలో చాలా బ్యాంక్ ఉద్యోగాలన్నీ దగ్గరికి వస్తున్నాయి. మెయిన్స్కి సెలెక్ట్ అవుతున్నాడు, తర్వాత ఫెయిల్ అవుతున్నాడు. అవి ఆ తరుణంలో గ్రూప్ 4 కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రూప్ 4లో ఇప్పుడు నారాయణపేట డిస్టిక్లో జాబ్ కొట్టిండు ఆయన. అయితే మా కుటుంబంలో మా భార్యకు కానీ నాకు కానీ ఆ జాబు కన్నా టీచర్ జాబు అయితే బాగుంటుందని వాళ్ళ అమ్మ కోరిక దృఢంగా ఉండేది. మొన్న 2022లో ఆయనకు బీఈడీ చేయడం జరిగింది మా బలవంతన. అందుట్లో కూడా ఆయన విజయం సాధించిండు. విజయం సాధించిన వెంబడే మనకు డిఎస్సి రావడం జరిగింది. ఆ డిఎస్సిలో నా లక్ష్యం ఈ విధంగా వేళ జరుగుతున్నప్పటికీ కూడా నా లక్ష్యం నా లోపల కొట్టుమిట్టాడుతూనే ఉంది. నా లక్ష్యాన్ని నేను సాధించాలనేటటువంటి ఆ సంకల్పం అట్లే కొనసాగుతుంది. అయినప్పటికీ ఒక పక్కల్లో వీళ్ళని డెవలప్ చేసుకుంటూ నాది నేను చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ బాబు కూడా నా జతకు రావడము, ఇద్దరం కూర్చోవడము, నేను ఈసారి లాస్ట్ అటెంప్ట్, ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నా. దానికి తోడు ఇప్పుడు మా తమ్ముళ్ళు ఆల్రెడీ మంచిగా స్థిరపడ్డారు. నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో కుటుంబం గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవనే ఉద్దేశంతో ఇక నా చిన్ననాటి కల అయినటువంటి టీచర్ని ఎలాగైనా సాధించాలి అనేటటువంటి పరిస్థితులు నాకు అనుకూలించినాయి. అందుకొరకు నేను ఏం చేసినట్టు ఇంకా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నా. దగ్గర 1 నెల రోజులు నేను ఏ ఫంక్షన్లకు కానీ ఎక్కడ కానీ అటెండ్ కాలేదు. 1 నెల రోజులు పగలనక రాత్రనక కష్టపడి ఈ విధంగా ర్యాంక్ సాధించిన సార్. అంటే డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే మీతో పాటు మీ అబ్బాయి కూడా ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు కదా, ఇద్దరు కలిసి ఇంట్లోనే కూర్చొని కమాండ్ స్టడీస్ లాగా చేసుకున్నారా, లేకపోతే మీ బాబు కోచింగ్కి ఏమైనా వెళ్ళారు? ఇద్దరం కూడా కోచింగ్కి వెళ్ళలేదు సార్. నా అనుభవము ఆ బాబుకు ఉపయోగపడ్డది. ఇంకొకటి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్ట్స్ గ్రూప్గా సార్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ చదివించాలనేటటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా ఎంపీసీ ఇంటర్మీడియట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత బీఎస్సీ, ఆయన బీటెక్, చిన్నబాబు కూడా వాళ్ళందరూ కూడా మ్యాథ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజుల్లో ఉండేటటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో గెయిన్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఆ విధంగా చదివించడం జరిగింది. ఆ మ్యాథ్స్ అనేటటువంటిది బాబుకు ఉపయోగపడి ఈరోజు ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే నేను సోషల్ తర్వాత 2 తెలుగు పండితులు ఎంఏ బీఈడీ చేసిన కాబట్టి ఒకటి స్కూల్ అసిస్టెంట్ రాయడానికి అవకాశం, ఒకటి పండిత్ రాయడానికి అవకాశం, ఒకటి సోషల్ రాయడానికి అవసరం. అయితే ఇక పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి, ఏ విధంగా చేయాలనేటటువంటి ఆలోచన చేసి చివరికి తెలుగు 2 కంబైండ్ ఉంటాయి కాబట్టి తెలుగుని చదివితేనే నేను గెయిన్ అవుతానేటటువంటి నిర్ణయం తీసుకొని తెలుగుని స్టార్ట్ చేసిన. క్షుణ్ణంగా చదవడం జరిగింది, మంచిగా అర్థం చేసుకోవడం జరిగింది. తర్వాత నాకు బాబుకు ఉండే కమాండ్ సబ్జెక్టులు ఉంటాయి కొన్ని, మీకు కూడా తెలియవచ్చు అవి. ఆ కమాండ్ సబ్జెక్టులు ఇద్దరం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఆ కమాండ్ సబ్జెక్టుల మీద పట్టు సాధించినాము. యథావిధిగా ఆయనకుండే మ్యాథ్స్, నాకుండే తెలుగు యథావిధిగా చదువుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను ఈ లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నా, దీక్ష తీసుకున్నా, అకుంఠిత దీక్షతోటి కష్టపడ్డా. ఖచ్చితంగా నాకు కళ కనిపిస్తుంది ముందర నాకు జాబ్ వస్తుంది అనేటటువంటి, అంటే నేను చదివే విధానాన్ని బట్టి నాకు గతంలో స్వల్ప మార్కులతోటి పోయినా కాబట్టి ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతానేటటువంటి నమ్మకం చదివేటప్పుడే వచ్చింది. ఆ విధంగా చదివినా ఈరోజు రీచ్ అయినా సార్. సో మొత్తానికి ఇప్పటికే అంటే మీ ఇద్దరికి ఉద్యోగాలు రాకముందుకే మీ కుటుంబంలో మీ భార్య, మీ చిన్న కొడుకు ఇద్దరు కూడా
చిన్న కొడుకు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే కుటుంబంలో ఉన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయిన సందర్భంగా మీ బంధుమిత్రుల నుంచి కావచ్చు, పరివారం నుంచి ఎటువంటి అభినందనలు అందుతున్నాయి? అందరు కూడా చాలా సంతోషపడుతున్నారు సార్. ఇంకొకటి, నేను అందరితో మంచిగా ఉంటా. నా ఒపీనియన్ నేనేమనుకుంటుంటా అంటే, నేను అజాత శత్రువుని అనుకుంటా. ఎవరికి కూడా నేను ఎలాంటిది చేయను. కాబట్టి అందరూ కూడా నాకు వెల్ విషర్సే. నా బంధువులు కానీ, మా అత్తగారి తరపున కానీ, మా అమ్మ తరపున కానీ అందరూ కూడా నాకు వెల్ విషర్స్. ఎక్కడ కూడా నాకు ఎవరు కూడా ఏ ఆటంకం లేకుండా అందరూ సహకరించాను సార్. రైట్. ఇదే డిఎస్సిలో తండ్రితో పాటు ఉద్యోగం సాధించిన కొడుకు కూడా మనతో పాటు ఉన్నాడు. అతనితో కూడా మాట్లాడిద్దాం. బ్రదర్, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది? ఒకే నోటిఫికేషన్లో మీ నాన్న నువ్వు ఇద్దరు పోటీ పడ్డారు, ఇద్దరు కలిసి కూర్చొని ఒక మిత్రులలా కమాండ్ స్టడీస్ కూడా చేశామంటూ కూడా మీ డాడీ చెప్తున్నారు. ఇద్దరికి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. మా ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఒకేసారి ఇద్దరికి రావడం చాలా మంచి అనిపిస్తుంది. మా డాడీకి కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం ఎంతో గర్వకారంగా అనిపిస్తుంది. లాస్ట్ అటెంప్ట్లో పట్టు వదిలేని విక్రమార్కులాగా చదివి తన చిన్ననాటి కళను సాకారం చేసుకున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? ఎంతవరకు చదువుకున్నారు? డిఎస్సి ఫస్ట్ అటెంప్టా మీది? ఎన్నోసారి? ఇది నా ఫస్ట్ అటెంప్ట్ సార్ డిఎస్సిలో. నేను మా అమ్మకు జాబ్ రావడం వల్ల మేము మక్తల్లో చదువుకున్నాం సార్. మక్తల్లో చైతన్య విద్యా మందిర్లో పాఠశాల విద్యను, అక్కడనే వివేకానంద జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా చేసినాం సార్. ఆ తర్వాత జడ్చర్లలో బీఆర్ఆర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి ఇక్కడనే బీఈడీ చేసుకొని తర్వాత కాంపిటేటివ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. గ్రూప్స్ ప్రిపేర్ అవుదాం, గ్రూప్ 1 కొట్టాలని నాకు టార్గెట్ ఉంది. అది ఎప్పటికైనా రీచ్ అవుతా అని నాకు నమ్మకం ఉంది. అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా డిఎస్సికి కూడా ప్రిపేర్ అయినా సార్. ఇద్దరం కలిసి మంచిగా ప్రిపేర్ అయినాం. ప్రామాణికమైన పుస్తకాలను, బుక్స్ను అన్నీ సేకరించుకొని మా డాడీకి ఉన్న గత అనుభవాలను నాకు షేర్ చేయడం వల్ల నాకు ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ వాటన్నిటి సబ్జెక్ట్స్ గురించి కూలంకషంగా ఇద్దరం కంబైన్డ్గా డిస్కషన్ చేసుకోవడం వల్ల మాకు ఈ ర్యాంక్ వచ్చిందని నేను నమ్ముతున్నాను సార్. అంటే నువ్వు ప్రధానంగా డిఎస్సికి ప్రిపేర్ కావడానికి ఎవరు నీకు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తావు? నాకు మా అమ్మ వల్లనే నేను బీఈడీ చేసిన సార్. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ అందరిని చూసి నాకు గవర్నమెంట్ జాబ్ కొడితే ఒక ఉన్నతంగా ఉంటాం, హై లెవెల్లో ఉంటాం, మంచి సమాజంలో కూడా మంచిగా ఎదగలుగుతాం అనే ఒక ఇన్స్పిరేషనల్గా ఉండేది. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఎప్పటి నుంచో పట్టుంది. అట్లా ఏదన్నా ఒక గవర్నమెంట్ సాధించాలనేది నాకు ఉండేది సార్. అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే రీసెంట్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో కూడా నారంపేటలో నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత బీఈడీ చేసిన కాబట్టి డిఎస్సి కూడా ప్రిపేర్ అవుదామని అట్లా ప్రిపేర్ అయినా. దాంతో ఎస్ఏ మ్యాథ్స్లో నాకు ర్యాంక్ వచ్చింది సార్ మంచి. సో ఇప్పుడు ఒకే కుటుంబంలో మీ మమ్మీ డాడీతో నీతో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఈ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? మా తమ్ముడికి కూడా జాబ్ వచ్చింది సార్. మొత్తం నలుగురికి జాబ్ రావడం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా తమ్ముడు కూడా ఏడబ్ల్యూ గెజిటెడ్ జాబ్ కొట్టిండు. అట్లా నలుగురికి జాబ్ రావడం అనేది మొత్తం మా బంధువులు అందరిలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది. సో ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 25 సార్. పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? పెళ్లి చేసుకునాల్సి వస్తే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా ఏమనుకుంటున్నావు? ఇప్పుడైతే అట్లాంటి ఆలోచన లేదు సార్. నాకు ప్రస్తుతానికైతే ఇంకా గ్రూప్ 1 టార్గెట్ అది రీచ్ కావాలని ఉంది. అది రీచ్ అవుతానే నమ్మకంతో చదువుతున్నా సార్. సో ఇది చూస్తున్నా. మొత్తానికైతే ఈ కుటుంబం మొత్తంలో కూడా ఆనందం వెళ్ళి విరుస్తున్నటువంటి పరిస్థితి. ఒకే కుటుంబంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంతకుముందు వారి కుటుంబంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ కావచ్చు, అదేవిధంగా చిన్న కుమారుడు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా ఇద్దరు కూడా ఈసారి పట్టు వదలని విక్రమార్కుల్లా ఇద్దరు కూడా డిఎస్సిలో కమాండ్ స్టడీస్ చేస్తూ ఎటువంటి కోచింగ్కి వెళ్లకుండా తండ్రికి ఉన్నటువంటి అనుభవాన్ని తనయుడికి తెలియజేస్తూ తనయుడికి ఉన్నటువంటి సబ్జెక్ట్ను తండ్రితో ఒకరు పంచుకొని ఈ డిఎస్సిలో పూర్తి స్థాయిలో విజయం సాధించామంటూ కూడా ఇద్దరు తండ్రి కుమారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.